పిల్లల తలనీలాలు ఇచ్చేటప్పుడు పిల్లలు చాలా భయపడుతుంటారు. అలా భయపడకుండా ఉండడానికి పిల్లల్ని ఆడిస్తూ ఉండాలి. మా చిన్నోడు అయితే చాలా భయపడి ఏడుస్తున్నాడు. నేను మా వైఫ్ ఇద్దరం పట్టుకున్నాము. మా వైఫ్ మధ్య మధ్యలో ఎత్తుకొని ఆడిస్తూ పాలు ఇచ్చింది. అప్పుడే మా చిన్నవాడికి అర్థమైందనమాట ఏం భయం లేదని. తర్వాత గుండు మంచిగా చేయించుకున్నాడు. తలనీలాలు మొక్కు తీర్చుకున్నాము. ఈ విధంగా శ్రీ స్వామివారికి తలనీలాలు సమర్పించడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. సో ఈ విధంగా భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాల మొక్కు తీర్చుకున్న తర్వాత మా చిన్నోడైతే చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఎందుకంటే తలనీలాలు ఇచ్చేటప్పుడు చాలా భయపడ్డాడు. తలనీలాల మొక్కు తీర్చుకున్న తర్వాత స్నానాల గుండాల్లో స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే ఈ వీడియోలో స్నానాల గుండమే ప్రత్యేకత అండి. కళ్యాణకట్టకు ఎదురుగానే స్నానాల గుండం కట్టించారు. ఈ కళ్యాణకట్ట మరియు స్నానాల గుండం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి కథ మండపం 3 గుట్ట కిందనే ఉంటాయి. ఇలా స్నానాల గుండానికి వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి గుడి కనబడుతుంది. ఈ స్నానాల గుండం ఒకప్పుడు గుట్ట మీద ఉండేది అండి. అక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ముందుగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్నానాలు చేసేవారు. కొంతమంది అయితే స్నానాలు చేసిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని గుడి లోపలికి వెళ్ళేవారు.